అపోహలు సృష్టించి రైతులతో ఆటలాడొద్దని హెచ్చరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని జిల్లాల్లో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తనాల కొరత లేదని, అన్ని షాపుల్లో స్టాక్ ఉందన్నారు. గుర్తింపు పొందిన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. గతంలో 44 లక్షల విస్తీర్ణంలో సాగు చేస్తే ఈసారి 54 లక్షల విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల ప్యాకెట్లు మాత్రమే కొనుగోలు జరిగాయన్నారు తుమ్మల. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కూడా పత్తి విత్తనాలు అన్ని కంపెనీలు సవ్యంగా ఉన్నాయి. రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ విత్తనం అయినా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడి ఇస్తుంది. అది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి, పరిశోధనలు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఒకే కంపెనీ విత్తనం కావాలని తెలియక ఆదుర్దా పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి రేపు 10వ తారీఖు తర్వాత చల్లాల్సినటువంటి విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు కానీ, లేదు ఎప్పుడు రైతుకి ఏ అవసరమైనా, అది పచ్చిరొట్ట విత్తనాలు కావచ్చు, పత్తి విత్తనాలు కావచ్చు, అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరూ కూడా ఆదుర్దా పడొద్దు. ఎక్కడా కూడా లూజ్ విత్తనాలు కొనబోకండి. అదేవిధంగా కల్తీ విత్తనాలు కొనబోకండి. ఆథరైజ్డ్ కంపెనీల దగ్గరనే మీరు విత్తనాలు కొనుగోలు చేయండి. ఆథరైజ్డ్ షాపుల్లోనే కొనుగోలు చేయండి. ఆ రిసీటు, అవసరమైతే ఆ ప్యాకెట్ కూడా మీ దగ్గరలో పెట్టుకోండి. మీ పంటకు ఏదైనా ఇబ్బంది వచ్చి దిగుబడిలో కానీ జర్మినేషన్లో కానీ తేడా వస్తే తప్పకుండా ఆ కంపెనీలని మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దు, తొందరపడొద్దు. ఎవరు కూడా తొక్కిసలాట్లో కానీ క్యూలో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సమయం ఉంది. కాబట్టి మొన్న కురిసినటువంటి అకాల వర్షాలకి విత్తనం వేస్తే భూమిలో వేడి వల్ల విత్తనాలు మొలక శాతం తగ్గొచ్చు. కాబట్టి ఇంకొక వర్షం పడ్డ తర్వాతనే మనం విత్తనాలు వేసుకుంటాం. కాబట్టి ఈలోపుగా తెలంగాణ రైతులకి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని రకాల విత్తనాలు ఈ ప్రభుత్వం సిద్ధం చేసింది. కాబట్టి దయచేసి ఎవరైనా ప్రలోభ పెట్టాలనో, రాజకీయ లబ్ధి పొందాలనో, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనో చెప్పి చేసే ప్రయత్నాలు మీరు నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని కోరుతున్నాం. ఎక్కడైనా వాస్తవమైనటువంటి ఇబ్బంది ఉంటే జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి కూడా సర్క్యులర్ పంపించాం. వాళ్ళందరినీ కూడా ఆదేశించాం. ఆ షాపుల దగ్గర మన అగ్రికల్చర్ అధికారులు ప్రతి సెంటర్లో కూడా ఏఈఓలు, ఏఓలు, డీడీఏలు అందరూ కూడా షాపుల దగ్గరే ఉండి రైతులకు సప్లై చేస్తున్నారు. ఎక్కడైనా ఎక్కువ మంది రైతులు వచ్చిన దగ్గర దాన్ని సమన్వయపరిచి విత్తనాలు అమ్ముతున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ రోజుకి రైతు మీద ఎక్కడా కూడా ఎవరూ లాఠీ జుడిపించలేదు. కానీ అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, లండన్లో ఉండేవాళ్ళు ఎక్స్ ఖాతాల్లో దాన్ని ఇక్కడ ప్రచార సాధనాలకు పంపిస్తున్నారు. ప్రచార సాధనాలను కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి రైతుల్ని ఆందోళన పరచవద్దు. రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ విత్తనం దొరకదేమో, లేకపోతే షార్టేజ్ ఉందేమో, అటువంటి అపోహలకు తావులేదు. రైతుని సకాలంలో విత్తనం వేసుకోవటానికి ఈ ప్రభుత్వం ఎంత సహకారం చేయాలంటే అంత సహకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి రైతులు దీన్ని సమన్వయపరుచుకొని మీకు కావాల్సిన విత్తనాలు తీసుకొని సరైన సమయంలో విత్తనం నాటి మంచి పంటలు తీసుకోవాలని చెప్పి, భగవంతుడి దయ వల్ల కాలం కూడా కలిసి వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రకాల విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి.